చేయలేకపోవడంతో రాజశేఖర రెడ్డి గారి సలహాతో కాంగ్రెస్ లో జాయిన్ అవ్వగా అప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక రాజశేఖర రెడ్డి గారి జీవితాకి రాజశేఖర్ కి చిరంజీవిని విమర్శించే పనిని అప్పగించారు. ఇక ప్రెస్ మీట్ లో చిరంజీవిని విమర్శిస్తూ అతను పర్ఫెక్ట్ లీడర్ కాదని, తనకి రాజకీయ అనుభవం లేదని నోటికి వచ్చినట్లు తిట్టడంతో ఆగ్రహానికి గురైన చిరంజీవి ఫ్యాన్స్ రాజశేఖర్ ని కొట్టి అతని ఇంటి మీద రాళ్లు విసరడంతో హాస్పిటల్ పాలయ్యారు. అలా జీవిత రాజశేఖర్ కి రాజశేఖర రెడ్డి గారు ఫైనాన్షియల్ గా చూసుకున్నారని, దీంతో వారు అప్పులు కూడా కట్టారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఎప్పుడైతే 2009 ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం పార్టీ 290 స్థానాల్లో 18 సీట్లను స్వాధీనం చేసుకుందో ఆ పార్టీ ఓటమికి జీవిత రాజశేఖర్ చేసిన నెగిటివ్ పబ్లిసిటీ కారణమని ఆగ్రహానికి గురైన అల్లు అరవింద్ 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కేసు వేయడం జరిగింది. అలా అతను 2011లో కేసు వేస్తే 2023లో నాంపల్లి కోర్టు తీర్పునిచ్చి శిక్షణ విధించిన ఇమీడియట్ గా బెయిల్ పై వీరిద్దరు బయటికి రావడంతో ఈ కేసుకి అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆ మధ్యలో రాజశేఖర్ కి హెల్త్ బాగోలేదు.